రాష్ట్రంలో బాణుడి బగబగలు మరింత పెరిగాయి. ఉదయం 8 గంటల నుండే ప్రతాపం చూపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు చేరడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఎండలు పెరగడంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఎండాకాలంలో షెడుపానలు పడ్డాయి గాని ఈ ఆనాకాలంలో మాత్రం పడాల్సిన దానికంటే తక్కువనే పడతాయట. మొగుళ్ను పరిచబట్టే వాతావరణ సంఘపోలే చెప్పిండ్రు కుద్దు. అంతా ఎల్నినో పుణ్యమే. అంటే ఎండలు చేయబట్టి సముద్రం మీద గర్మిగాలులు పెరిగి జూన్లా ఆనతెప్పలు మోసుకొచ్చే నైరుతి ఋతుపవనాలు ఆల్చం కావచ్చునట. అచ్చినా తక్కువనే కొడతాయట. సెప్టెంబర్ దాకా గిదే పరిస్థితి ఉండొచ్చని చెప్తున్నారు. అయితే నిరుడు మేలనే శినుకులు రాల్తే కాలం ముందుగానే అయ్యిందని మురిసిండ్రు, ఇత్తులు పెట్టిండ్రు. కానీ అటెన్క పత్తాకు లేవు. జూన్ నెల మొత్తం ముత్తదే అయ్యింది. జూలైలా మళ్ళా అందుకుంటే జరంత ఆల్చమైన మంచిగానే పడ్డాయి. ప్రాజెక్టులు షెర్లు కుంటలు నిండితే వ్యవసాయానికి నీళ్ల తిప్పలు తప్పింది. కానీ ఈ కిత్త తక్కువనే పడతాయని పట్టిరి. ఇష్టం వచ్చినట్టు చెట్లు జలుగుడు, గుట్టలు మింగుడు, చెరువులు కూడుపుడు, ప్రకృతిని ఆగం చేసి పచ్చదనం ఖరాబ్ చేస్తుంటే పతేడు ఎండలు వెరగబట్టే భూమి తుక ఉడకబట్టే. గందుకే కాలం వెనక ముందైతుంది. ఆనలు ఆల్చమవుడో లేదంటే తక్కువ పడుడో కాబట్టే. ఇప్పటికైతే గింతే. ఆనాకాలం చాలైనాక తెలుస్తది అస్సలు కథ.